ఏం చెయ్యాలి ఏకాదశి నాడు అని అడిగారు మహానుభావులు శాస్త్రాల్లో. ఏకాదశ్యాం అహోరాత్రం కర్తవ్యం భోజనత్రయం. ఎన్ని? కర్తవ్యం భోజనత్రయం అంటే కనీసం 3 భోజనాలు చేయండి. చాలా బాగుందండి. రోజు ఏకాదశి వస్తే బాగుంటుంది. మామూలుగా ఎన్ని భోజనాలు చేస్తారు? అఫీషియల్గా 2 చేస్తుంటారు. ఇంకా మధ్య మధ్య పానీయాలు చాలా ఉంటాయి. కానీ ఏకాదశి నాడు భోజనత్రయం చేయండి అన్నారు. ఏంటవి అంటే 3 భోజనాలు కాదు. ఏకాదశ్యాం అహోరాత్రం భో జన కర్తవ్యం త్రయం. హో జనులారా 3 పనులు చేయండి అని చెప్పారు. భోజనత్రయం కాదు. భో జనాః కర్తవ్యం త్రయం. 3 పనులు చేయండి. ఏమేమిటవి? మొట్టమొదటిది భగవన్నామ సంకీర్తనము, నిసి జాగరణము, ఉపవాసము. భగవంతుడి నామ సంకీర్తన చేయడం, భగవంతుడికి దగ్గరగా ఉండగలగడం, రాత్రి నిద్ర లేకుండా జాగరణము చేస్తూ గడపటము. సాధారణంగా శివరాత్రులు కూడా ఇలాంటివి చేస్తుంటారు కదా. జాగరణం చేయాలి రాత్రంతా అని ఏం చేస్తుంటారు? ఇంకొక షో సినిమా పెట్టి మామూలు సినిమాలతో పాటు ఎక్స్ట్రాగా రాత్రి ఏవైనా రకరకాల యావగేషన్స్ ఏర్పాటు చేసి నిద్రని బలవంతంగా దూరంగా జరిపే ప్రయత్నం చేస్తారు. కానీ అలా చేయమని చెప్పలా. నిద్ర దానంతట అది దూరం పోయే పని చేయండి. ఉపవాసం అంటే ఆహారాన్ని మాని మరనాటి ద్వాదశి ప్రిపరేషన్లో ఉంటారు. మిగతా రోజుల్లో అయితే నెక్స్ట్ డే ఏం చేయాలి ఆలోచించరండి. ఆ రోజు ఏం చేసుకోవాలో ఆలోచిస్తారు, అక్కడితో ఖతం. కానీ ఉపవాసం చేసే రోజున మర్నాడు ఏం ఉండాలి, ఎలా ఉండాలి, ఎంత ఉండాలి, ఎక్కడ ఉండాలి, ఆ ఆలోచనలతోటి ఎక్కువ సమయాన్ని గడిపేస్తూ ఆహారం మానేమనుకుంటూ ఎక్కువ ఆహార ధ్యాస పెట్టుకోవడం కొందరు చేస్తుంటారు. మీలాంటి బుద్ధిమంతులు అలా చేయరు అనుకోండి. సాధారణంగా ఆహారాన్ని మాని బలవంతంగా ఏకాదశి వస్తోంది రేపు అనగానే ఇవాళ నుంచే నీరసం వచ్చేసి ఇవాళ తిన్నా రేపటి ఉపవాసాన్ని తలుచుకుని ఈవేళ నుంచే నీరసించిపోయి ఏమిట్రా అలా ఉన్నావు అంటే రేపు ఏకాదశి అండి అనుకోగానే వీడికి సగం నీరసం వస్తుంది. అలా చేయడం కాదోయ్. భగవంతుని యొక్క నామ సంకీర్తన భగవజ్జనులతోటి ఉండే సహవాసం చేత అది ప్రీతితోటి చేస్తుంటే ఆకలి దానంతటది దూరంగా పోయి నిద్ర దానంతటది దూరంగా పోతే అది జాగరణము, ఇది ఉపవాసం. ఎప్పుడైనా ఇండియా పాకిస్తాన్ క్రికెట్ ప్లే ఎక్కడో దేశంలో మన దగ్గర అర్ధరాత్రి చూపిస్తున్నారు అనుకోండి, ఏం చేస్తారు? నిద్ర మానేసైనా దాన్ని చూస్తారు. అయ్యో నిద్రపోతోందే అని అనుకోరు కదా. అది చూడకపోతే అయ్యో ఏదో నష్టపోయాం అనిపిస్తుంది. ఎందుకని? మనస్సుకి నచ్చినదేదో చేస్తుంటే
దాంతో నిద్ర కూడా దూరం అయిపోతుంది. మీరు ఎవరి కోసమో ఎదురు చూస్తుండే మీ మిత్రుడు తెల్లవారుజామున 4ంటికి ఫ్లైట్లో ఈవేళ వస్తున్నాడు అని తెలిసిందనుకోండి, ఎంతో కాలంగా కొన్ని ఇయర్స్ నుంచి మీరు వెయిట్ చేస్తున్నారు వాళ్ళని కలవాలి అని. వాళ్ళు ఈవేళ రాత్రి 4 o'clock ఫ్లైట్లో దిగుతారు అని మీకు తెలిసిందనుకోండి, రాత్రి నిద్రపడుతుందా? వాళ్ళని గురించి ఆలోచిస్తూ వాళ్ళతోటి ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, వాళ్ళకి ఎలా స్వాగతం చెప్పాలి, ఎలా తీసుకురావాలి, ఏం చేయాలి, ఈ ఆలోచనలతోటే రాత్రి రేవ వ్యరంసీత్ అన్నట్టుగా అలాగా సమయం అంతా దాంతోటే గడిచిపోతుంది. నిద్ర పడుకోరా అని ఇంట్లో వాళ్ళు పోరుతున్నా పడుకుంటానులేవోయ్ పడుకుంటానులే అమ్మా అంటూ సమయం గడిపేస్తారు. నిద్ర దూరం కావాలని చాయ్ బాటిల్ పక్కన పెట్టుకునో మరొకటి పెట్టుకునే ప్రయత్నం చేయలే. మనస్సులో ఉండే ప్రేమతో అది కాస్త దూరం అయిపోయింది. ఇలా ఇష్టమైనటువంటి భగవన్నామాన్ని తలుస్తూనో, భగవంతుడి మాటలు వింటూనో, భగవంతుడి కోసం ఏదైనా చేస్తూనో మనం గడిపిన సమయం వల్ల నిద్ర కూడా రాకు, అరే అప్పుడే 3 అయిపోయిందా అని అనిపిస్తే అది జాగరణ. ఆహారం తినాలనే ఆలోచన కూడా రాకుండా మీరు ఆ మనసుకి నచ్చిన ఇష్టమైన కార్యక్రమంలో పూర్తిగా ఇన్వాల్వ్ అయిపోయి ఇమ్మర్స్ అయిపోతే అది జాగరణ. అలా చేస్తే అది జాగరణము, అది ఉపవాసము, ఇది సత్సంగము. 3 చేయండి అయ్యా ఏకాదశి నాడు అన్నారు మన పెద్దవాళ్ళు. ఇప్పుడు మీరందరూ సత్సంగం చేస్తున్నారు, భగవంతుడి యొక్క సన్నిధిలో ఉన్నారు, ఉపవాసం చేస్తున్నారు, మనస్సులో ఉపవాసం చేస్తున్నారు.